హనుమాన్ కాదు హనుమాన్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జానర్ పన్నున విడుదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. హనుమాన్ 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హీరో తేజ సజ్జా అయితే ఇది తనకి జెర్సీ మూమెంట్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ కు లాభాల పంట పండింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించారు. అమృత అయ్యర్ కథానాయికగా మెరిసింది. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ కీలక పాత్రలు పోషించారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్న థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికిన పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లలో దూసుకుపోతుంది హనుమాన్. చాలా చోట్ల ఈ మూవీ టికెట్లు దొరకడం కష్టంగా మారిపోయింది. 4వ రోజైన సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 11 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంటే మొదటి రోజు వసూళ్ల కంటే ఇది రెట్టింపు. సంక్రాంతితో పాటు వరుసగా సెలవులు రావడం హనుమాన్ జోరుకు కారణంగా కనిపిస్తోంది. మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్ 4వ రోజు మరో 24 కోట్ల మొత్తంగా 97 కోట్ల గ్రాస్ సాధించింది. మంగళవారం కూడా సెలవు రావడంతో 100 కోట్లు ఈజీగా దాటేసింది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ 4 రోజుల్లో $3 మిలియన్ వసూలు చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో ఒకటిగా హనుమాన్ స్థానం సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాలకు దీటుగా నార్త్ లో ఓవర్సీస్ లో హనుమాన్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఆశ్చర్యం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.